యోహాను సువార్త 6వ అధ్యాయము 36-37 వాక్యాన్ని చదువుదాం. మీరు నన్ను చూసి ఉండి విశ్వసించక ఉన్నారని మీతో చెప్పి తిని. 37 తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వద్దురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. 40 వాక్యాన్ని కూడా చదువుకుందాం. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే చదవబడిన లేఖన భాగములో విశ్వాసము అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. విశ్వాసము అనేటువంటి విషయానికి వస్తే, ఈ విశ్వాసము అన్నటువంటిది దేవుని మీద ఒక భక్తుడు ఉంచవలసినటువంటి నమ్మకము. దేవుని మీద ఒక భక్తుడు ఉంచవలసినటువంటి నమ్మకమే విశ్వాసము. ఈ విశ్వాసము ద్వారా మీరుండండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా దగ్గరికి వచ్చే వారిని నేను త్రోసివేయను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరికి వస్తారు. ఎవరైతే దేవుని చిత్తములో ఉంటారో, దేవుని ప్రణాళికలో ఉంటారో వారిని దేవుడు నడిపిస్తాడని చెప్పి ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దాదాపుగా ప్రపంచ జనాభాలో ఎంతో మంది ఉన్నారు. రకరకాల మతస్థులు, రకరకాల కులస్థులు, రకరకాలుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వారిని ఆరాధించుకుంటా ఉన్నారు. ఈరోజు మనకి ఇష్టం వచ్చినటువంటి దేవుడైన యేసు ప్రభు వారిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ రాయబడిన మాట, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ కూడా నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చారనుకో, నేను వారిని త్రోసివేయను అని దేవుడు మాట్లాడుతున్నారు. నిజంగా మనము దేవుని చిత్తములో ఉన్నవారిమే. దేవుని చిత్తములో మనము ఉన్నవారిమే కనుక దేవుడు మనల్ని ఇక్కడికి పంపించాడు. యాకోబు ఒక మాట అంటాడు. ఆదికాండం 28వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనము గమనిస్తే అక్కడ అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అన్నాడు. అంటే ఆ రాత్రి ఆయన ప్రార్థన చేశాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అన్నాడు ఆయన. కారణం ఏంటంటే విశ్వాసముతో ఆయన ఆ స్థలంలోనికి వెళ్ళాడు. ఆ స్థలములో ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ స్థలములో ఆయన అలాగే ప్రార్థన చేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడి ప్రత్యక్షత ఆయన చూశాడు. వాస్తవానికి ఆ దేవుని మందిరమే, ఆ మందిరానికే ఈయన పిలువబడకపోతే దేవుని ప్రత్యక్షత చూసేవాడు కాదు. ఎప్పుడైతే దేవుని చిత్తములో యాకోబు పిలువబడ్డాడు, వెంటనే అంటున్నాడు, అయ్యా దేవుని మందిరమే గాని వేరొకటైతే ఇది కాదయ్యా. అందుకే దేవుని బైబిల్ గ్రంథంలో యెహోవాను రుచి చూసి తెలుసుకొనుడి అని ఉంటది. యెహోవాను ఏం చేయాలి? రుచి చూసి తెలుసుకొనుడి అని రాయబడి ఉంటుంది. అంటే దేవుణ్ణి మనం ఎంతగా రుచి చూస్తామో అంతగా దేవుని మనము ప్రేమించువారమై ఉంటాము. అందుకనే దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, అది దేవుని మందిరమే చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం. మరి మనం ఎందుకు ఈ మందిరములో కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తున్నాం? ఈ మందిరములో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? కారణం ఒకటే. ఏంటి ఆ కారణం అంటే,
దేవుడు చిత్తములో మనం ఉన్నాము గనక మనము దేవుని చేత ఇక్కడికి పిలువబడి ఉన్నాము, దేవుని చేత ఇక్కడికి నడిపించబడి ఉన్నాము, దేవుని చేత ఆ ప్రేరేపణ వలన మనం ఇక్కడికి రాగలిగాము. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. నువ్వెందుకు వచ్చావయ్యా, నువ్వెందుకు వచ్చావయ్యా, నువ్వెందుకు వచ్చావమ్మా అంటే మనం ఏం చెప్తాము? అన్న రమ్మంటే వచ్చాను, లేకపోతే పాస్టమ్మ రమ్మంటే వచ్చాను, మా ఇరుగు పొరుగు వారు రమ్మంటే వచ్చాము. ఇది కాదు చెప్పాల్సింది. ఏం చెప్పాలంటే, అయ్యా అయ్యా తండ్రి చిత్తములో నేనున్నాను గనుకనే నేను పిలువబడ్డానని చెప్పాలి. దేవుని చిత్తములో నేనున్నాను కనుకనే దేవుడు నన్ను నడిపించాడు అని చెప్పాలి. అలాంటి కృప మనకు దేవుడు అనుగ్రహించాలి బిడ్డలారా. ఒక భక్తుడు ఏమన్నాడంటే, నేను దేవుని మందిరానికి వెళ్ళాలయ్యా అన్నాడు. కీర్తనలో 122:1 యెహోవా మందిరమునకు వెళ్ళుమని జనులు నాతో అనినప్పుడు సంతోషించాను. చాలండి. యెహోవా మందిరమునకు వెళ్ళుమని జనులు నాతో అన్నప్పుడు నేనేం చేశానంటే సంతోషించాను. అంటే ఎందుకు సంతోషించాల్సి వచ్చిందంటే 7వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. ఎందుకు సంతోషించవలసి వచ్చింది? 122:7 కింద రాయబడిన మాట ఏంటంటే, నీ ప్రాకారములలో నెమ్మది ఉంది, నీ నగర్లలో క్షేమం ఉంది. తర్వాత అది క్షేమం ఉంది ఆయన మందిరములో. అందుకే దేవుడు నిన్ను పిలుచుకొని వచ్చాడు. 36వ కీర్తన 8లో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. చూడండి, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. చాలండి. నీ సమృద్ధి, దేవుని మందిరములో సమృద్ధి, దేవుని మందిరములో ఆరోగ్యము, దేవుని మందిరములో దీర్ఘాయువు ఉంది కనుకనే మనము దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరములో అడుగు పెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. విశ్వాసముతో రావాలి, విశ్వాసముతో పిలువబడాలి, విశ్వాసముతో ప్రభువా అని మనం అనాలి పెట్టాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. ఈరోజు చూడండి, కొంతమంది దేవుణ్ణి విశ్వసించినట్టే ఉంటారు కానీ విశ్వసించరు, స్తుతించినట్టే ఉంటారు కానీ స్తుతించరు. అందుకని వారి గురించి ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 64వ వాక్యము, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగించు వారెవరో మొదటి నుండి యేసుకు తెలియను. కొంతమంది అంటారు, మేము చాలా నమ్మకస్తులమండి, విశ్వాసులమండి, మేము నన్నితే వదలమండి, అందరిలాగా కాదండి, మేము మా రూటే వేరండి, మా ప్రవర్తనే వేరండి, మా జీవితమే వేరండి, మమ్మల్ని నమ్మి చూడండి అంటారు చాలా మంది. నమ్మితే కదా తెలిసేది, విశ్వసిస్తే కదా తెలిసేది మరి ఎలాంటి వారని చెప్పి. అందుకనే బిడ్డలని ఇక్కడ చెబుతున్నాడు, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరు, తన్ను అప్పగించు వారెవరో దేవుడికి తెలుసు. దేవునికి తెలుసు. కారణం ఏంటంటే ఆయన అంతరంగాలు ఎరిగినటువంటి వాడు, హృదయంతరంగాలు ఎరిగిన వాడు ఆయన. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, అయ్యా నేను విశ్వసిస్తున్నానా లేకపోతే నిన్ను అప్పగిస్తున్నానా? నీ చిత్తంలో ఉండి వచ్చానా, నీ చిత్తంలో లేకుండా వచ్చానా అని మనం ఒక చిన్న పరీక్ష చేసుకుంటే దేవుడు ఏమంటాడంటే, ఎస్ నువ్వు నా చిత్తములో ఉండి మాత్రమే ఇక్కడికి వచ్చావు అని అంటాడు. రెండోది ఏమంటాడంటే, నీకు విశ్వాసం అనేది ఉన్నది కనుకనే ఇక్కడికి వచ్చావు అని అంటాడు దేవుడు. మనకు కావాల్సింది ఏంటి?
విశ్వాసము. మనకు కావాల్సింది ఏంటి? ఆయన చిత్తము, ఆయన పిలుపు, ఆయన వినయము, ఆయన విధేయత మనకు కావాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఒక్కసారి. దేవా, నేను నీ చిత్తములో ఉండొచ్చానయ్యా, విశ్వాసంతో వచ్చానయ్యా, నన్ను కనికరించు అంటే ఖచ్చితంగా ఆయన మనల్ని కనికరించేవాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మన వెనికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.